సంజయ్ గొడవట్ చేస్తున్న కోర్సెస్ గురించి అండ్ ప్లేస్మెంట్స్ గురించి ప్యాకేజెస్ గురించి ఇప్పుడు వస్తున్న బజ్ 28 రాష్ట్రాల పిల్లలు ఉన్నారు అండ్ అలాగే ఇతర దేశాల నుంచి ఉన్న పిల్లలు కూడా యూనివర్సిటీలో ఉన్నారండి. అండ్ 165 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ చేశారండి ఈ యూనివర్సిటీ. స్పోర్ట్స్ దగ్గర నుంచి, ఆడిటోరియంస్ దగ్గర నుంచి, యాంఫీ థియేటర్స్ దగ్గర నుంచి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, హాస్టల్ అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి ఇన్ క్యాంపస్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం హాస్టల్స్ కానివ్వండి, క్యాంటీన్స్ మెయింటైన్ చేయడం. కమింగ్ టు ద ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాబొరేటరీస్ కానివ్వండి, లైబ్రరీస్ అనేది మెయింటైన్ చేయడం కానివ్వండి. కొన్ని కంపెనీస్ ఏంటంటే యూనివర్సిటీలోనే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అనేది రన్ చేస్తూ ఉన్నాయి. వన్స్ మీరు క్యాంపస్లోకి ఎంటర్ అయ్యాము అంటే వైబ్ అనేది మనకి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది అన్నమాట. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. సంజయ్ గొడవట్ చేస్తున్న కోర్సెస్ గురించి, లైక్ ఈ యూనివర్సిటీ చేస్తున్న కోర్సెస్ గురించి అండ్ ప్లేస్మెంట్స్ గురించి ప్యాకేజెస్ గురించి ఇప్పుడు వస్తున్న బజ్ ఏరోనాటికల్ ఇంజనీర్ కి సంబంధించి వీరి దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉందంట. నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి. బికాస్ నాతో పాటు ఇవాళ పాడ్కాస్ట్ లో ఉన్నారు సౌత్ అడ్మిషన్స్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. సో వీరిని అడిగి అసలు కథ ఏంటో తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. ప్యాకేజెస్ గురించి, కోర్సెస్ గురించి, ఇది చేద్దాం అది చేద్దాం అని ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా పిల్లల మనసులో అయితే ఉంటది, కానీ అసలు విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నది ఎవరికి తెలియదు. కన్ఫ్యూజన్ లో ఉంటారు. పేరెంట్స్ ఎందుకు, అది అవసరమా, ఇందులో ఇంతే ఉంటాయంట, అంతే ఆన్ చేయొచ్చు అంట అని రకరకాల డౌట్స్ ఉంటాయి. సో సంజయ్ గొడవట్ గురించి బాగా విన్నామండి. దీని గురించి ఒక్కసారి చెప్పరా? మన సంజయ్ గొడవత్ యూనివర్సిటీ చూసుకుంటే మన కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉంటుందండి. సో మన యూనివర్సిటీలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిఫరెంట్ ఇట్ మీన్స్ టెక్నాలజీ సైడ్ కానివ్వండి, ఫార్మసీ, మేనేజ్మెంట్ సైడ్ కానివ్వండి, లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ఇట్లా అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానివ్వండి, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. తెలుగు వాళ్ళు ఉన్నారా అండి? 28 రాష్ట్రాల పిల్లలు ఉన్నారు అండ్ అలాగే ఇతర దేశాల నుంచి ఉన్న పిల్లలు కూడా యూనివర్సిటీలో ఉన్నారండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే డైవర్సిఫికేషన్ గురించి ఆలోచించి ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల పిల్లలను కూడా లాస్ట్ 6 years గా ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది యూనివర్సిటీలో. ఎంతమంది ఉండొచ్చు అండి సుమారుగా అట్లీస్ట్ తెలుగు వాళ్ళు? మన తెలుగు వాళ్ళు అంటున్నారు ఆల్మోస్ట్ 1000+ ఉంటారండి. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో ఉన్నారు కాబట్టి ఏదో సిఎస్సి కానివ్వండి, ఏరోనాటికల్ BBA సైడ్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో మన తెలుగు పిల్లలు చదవడం జరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ కమింగ్ టు మై యూనివర్సిటీ చూసుకుంటే 2009 లో ఇన్స్టిట్యూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేశారండి. 2009 లో అండ్ 2017 లో యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ద లాస్ట్ ఆల్మోస్ట్ 9 to 10 years గా మనం అందరి పిల్లలకి కూడా చాలా మంది రకరకాల ప్రోగ్రామ్స్ లో అందించడం జరుగుతూ ఉందన్నమాట. అండ్ యూనివర్సిటీ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం అండ్ 165 ఏకర్స్ లో ఎస్టాబ్లిష్ చేశారండి యూనివర్సిటీని. అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది, అంటే స్పోర్ట్స్ దగ్గర నుంచి, ఆడిటోరియంస్ దగ్గర నుంచి, యాంఫీ థియేటర్స్ దగ్గర నుంచి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, హాస్టల్ అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి ఇన్ క్యాంపస్ లో ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం హాస్టల్స్ కానివ్వండి, క్యాంటీన్స్ మెయింటైన్ చేయడం. అండ్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాబొరేటరీస్ కానివ్వండి, లైబ్రరీస్ అనేది మెయింటైన్ చేయడం కానివ్వండి. అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే యూనివర్సిటీలోనే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అనేది రన్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీ వాళ్ళది మన దగ్గర ల్యాబ్ అవైలబిలిటీ ఉంది. సో అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సైడ్ కానివ్వండి, సిఎస్సి సైడ్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ గా ఇన్ హౌస్ క్యాంపస్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కి కూడా. అండ్ అలాగే స్పోర్ట్స్ ప్రకారంగా మనం అనుకున్నాం ఆల్రెడీ. స్పోర్ట్స్ గ్రౌండ్ చూసుకుంటే క్రికెట్ స్టేడియం అనేది స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కోసం బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానివ్వండి, షటిల్ కోర్ట్స్ ఇలా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అండ్ పేయబుల్ హార్స్ రైడింగ్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేసింది ఫర్ స్టూడెంట్స్. సో ఇన్ని రకాలుగా సంజయ్ గొడవత్ చిన్న క్లాస్ ప్రపంచం ఎగ్జాక్ట్లీ అని చెప్పచ్చు. అండ్ లష్ గ్రీన్ క్యాంపస్ అండి. వన్స్ మీరు క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యాము అంటే సో వైబ్ అనేది మనకి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మనకి కొల్హాపూర్ అనగానే మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి బాగా గుర్తొచ్చేది ఏంటి అంటే లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం అనమాట కొల్హాపూర్ లో. సో అందరూ కూడా
క్యాంపస్ చూసారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి నచ్చిద్దండి. సో ఆడపిల్లలకి ఎంతవరకు సేఫ్ అండ్ వాళ్ళ కోసం ఎలాంటి ప్రికాషన్స్ స్పెషల్ గా తీసుకున్నారు? బికాస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నారు, డైవర్సిటీస్, డిఫరెంట్ కల్చర్స్ టుగెదర్ అని ఎస్. చెప్పుకోవచ్చు కదా. ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్‌కే కాదండి. ఈవెన్ బాయ్స్ స్టూడెంట్‌కి కూడా యూనివర్సిటీ 3 వేస్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ సెక్యూరిటీ. ఆఫ్‌లైన్‌లో అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఇలా ఉంటది. అందరూ ఈచ్ అండ్ 24/7 మానిటరింగ్ అనేది ఉంటుంది. సీసీటీవీ సర్వేలెన్స్‌లో ఉంటారు. దట్స్ ఓకే. బట్ మేము ఇంటి దగ్గర ఉంటాం అనే పేరెంట్‌కి ఒక డౌట్ ఉంటుంది కదా. ఈ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఏంటంటే, స్టూడెంట్ ఒకవేళ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే కాల్ కన్ఫర్మేషన్ ఆర్ వీడియో కాల్ కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఫ్రమ్ చేయాలన్నమాట. పేరెంట్స్. ఎస్. ఓకే. ఈ గర్ల్ స్టూడెంట్ కైనా బాయ్ స్టూడెంట్ కైనా కూడా ఎవరికైనా కాల్ కన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ. ఓకే. అండ్ దాంతో పాటు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా పేరెంట్కి తెలియాల్సిన విషయాల కోసం ఏం చేస్తున్నారంటే ఇంకో 2 వేస్ ఆఫ్ సెక్యూరిటీలో ఒకటి ఈఆర్పి పోర్టల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ ఫర్ స్టూడెంట్ లాగిన్. దీని యాక్సెస్ పేరెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఈ రెండింటి ద్వారా పేరెంట్కి ఏమైపోద్దండి, వాళ్ళ అటెండెన్స్ కానివ్వండి అండ్ వీళ్ళ ఒక చెక్ లిస్ట్ లాగా, ఒక 100% go-through ఒక లాగా చెక్ లిస్ట్ ఉంటుంది కానివ్వండి. అట్ ద పిల్లలకి సేమ్ టైం వీళ్ళు ఏ రోజు ఏ క్లాసెస్కి వెళ్ళారు, సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఏంటి, దాని రిజల్ట్స్ ఏంటి, వీళ్ళు ఇంటి దగ్గర కూర్చొని మానిటర్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది యూనివర్సిటీ. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది లేదండి. మిలిటరీ రూల్స్ స్ట్రిక్ట్ గా ఉన్నాయి. 100% అంటే ఇప్పుడు అంటే రూల్స్ ఇన్ ద సెన్స్ ఇన్ క్యాంపస్ లో ఏదో ఒక +2ని ట్రీట్ చేసినట్టు లేదా స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం అనేది ఏమి ఉండదు. ఇండివిడ్యువాలిటీ ఇస్ మ్యాండేటరీ. when it comes to security. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు, ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నప్పుడు ఇల్లు దాటి మనం బయటికి వెళ్ళినప్పుడే మన సెక్యూరిటీ అనేది మనం జాగ్రత్త చూసుకోవాలి. Exactly. అలాంటప్పుడు కొన్ని వేల మంది స్టూడెంట్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళ కింద పనిచేయడానికి ఎంతమంది వర్కర్స్ ఉంటారో మీరు ఆలోచించుకోవచ్చు. Yeah. సో ఆల్మోస్ట్ చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీ. యా. సో ఈ మధ్య కాలంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద పిల్లలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవునండి. సో దీనికి సంబంధించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ పిల్లల కోసం ఏ విధంగా మన యూనివర్సిటీ ఇస్తుంది? యా, ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఫ్రమ్ మా యూనివర్సిటీ కొంచెం పక్కకు పెట్టేస్తే Mm. చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచన ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనగానే ఒక పైలట్ అంటే బేస్ నాలెడ్జ్ అలా వెళ్ళిపోతుంది. అంతే. సో ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. Mm. సో ఈ కోర్స్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. Mm. మేబీ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, బట్ కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఫండింగ్ ఉంటుంది, స్కాలర్షిప్స్ ఉంటాయి, రకరకాలుగా ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. Mm. ఈవెన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మన యూనివర్సిటీలో అతి తక్కువ అఫోర్డబుల్ బడ్జెట్ లో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. Oh. సో కమింగ్ టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే, Mm. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఏదైతే ఎడ్యుకేషన్ అబౌట్ ఫ్లైట్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, దాని టెక్నాలజీ కానివ్వండి, ఇంజనీరింగ్ సైడ్ కానివ్వండి, Mm. సో వాటన్నిటి గురించి చదువుకునేది ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో దీంట్లో ఆల్మోస్ట్ 15 వెరైటీస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. మీరు కమింగ్ టు చూసుకుంటే ఏవియేషన్ సైడ్, Correct. దాని టెక్నాలజీ సైడ్, లూబ్రికేషన్ సైడ్, మెయింటెనెన్స్ సైడ్ కానివ్వండి, ఇట్లా ఎంతో మంది వర్క్ చేయాలి. ఎంతో మంది వర్క్ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ లో వీళ్ళకి అవకాశం ఉంటుంది. కమింగ్ టు అవర్ యూనివర్సిటీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది అంటే ఒక ఫుల్ డెప్త్ గా స్టూడెంట్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావటం కోసం ఏం చేస్తున్నారు అంటే, ఇన్ హౌస్ క్యాంపస్ లోనే వీళ్ళకి ఒక బోయింగ్ ఫ్లైట్ అనేది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కోసం ప్రొవైడ్ చేశారు. అరే వా. బోయింగ్ ఫ్లైట్ Oh, అండ్ nice. 3 చార్టర్డ్ ఫ్లైట్స్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేశారు ల్యాబొరేటరీస్ లో. Oh, సో రియల్ practical టైమ్ knowledge. ఎక్స్పీరియన్స్. Mm. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే స్టూడెంట్ ఇక్కడ యూనివర్సిటీలో 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ లోనే ఆ బోయింగ్ ఫ్లైట్ చూస్తాడు, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాడు. Mm. అండ్ చార్టర్డ్ ఫ్లైట్ ఆ లాబొరేటరీస్ లో దానికి సంబంధించిన ఇంజిన్స్ కానివ్వండి, ఎలా ఎలా ఎటువంటి పార్ట్స్ ఉంటే మొత్తం కూడా లాబొరేటరీ ప్రాక్టికల్ వేలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. Mm. సో ఇలా సంజయ్ గౌడవతి యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ప్రతి స్టూడెంట్ కి కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే స్టార్ ఎయిర్లైన్స్. సంజయ్ గౌడవత్ వారిదే అని విన్నాం. Yes. సో జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఈజీ అయిపోతాయి అంటారా? ఎగ్జాక్ట్లీ. ఈ స్టార్ ఎయిర్లైన్స్ అనేది వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆఫ్ సంజయ్ గౌడవతి సార్. Mm. అంటే సంజయ్ గౌడవతి సార్ కి సింపుల్ గా చెప్పాలి అంటే సాల్ట్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వరకు ఉన్నాయి. Oh. ఆల్మోస్ట్ 15+ ఇండస్ట్రీస్ వరకు ఉన్నాయండి. ఇందులో స్టార్ ఎయిర్లైన్స్ అనేది ఒకటి. Mhm. సో ఈ స్టార్ ఎయిర్లైన్స్ బేస్ చూసుకుంటే మన సౌత్ స్టేట్స్ లోనే ఉంది, Mhm. హైదరాబాద్ అండ్ బెంగళూరు. Mm. ఓకే. సో ఎవరైతే స్టూడెంట్స్ అంటే మనం తీసుకునేది లిమిటెడ్ సీట్స్, అదే నాట్ ఓన్లీ స్టార్ ఎయిర్లైన్సే కాదండి. Mm. ఇప్పుడు మన దగ్గర చదివితే మన దగ్గర నాలెడ్జ్ గెయిన్ చేసి మన కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. Yes. అండ్ అలాగే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ తో కూడా టైఅప్ అయ్యి ఉంది యూనివర్సిటీ. Mm. సో రకరకాలుగా కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడానికి మంచి మంచి అవకాశాలు ఇవ్వడానికి సంజయ్ గౌడవతి యూనివర్సిటీ ముందు ఉందండి.
యెస్. సో, ఎలాంటి కోర్సెస్ అపార్ట్ ఫ్రమ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఇంకా ఎలాంటి కోర్సెస్ అంటే పిల్లలకి తెలియనివి ఏవైనా ఇవి కూడా ఉన్నాయి. వై డోంట్ యూ ట్రై ఈవెన్ దిస్ ఒకసారి ట్రై చేసి చూడండి యాహ్! అని. ఇప్పుడు సంజయ్ గూడావతర్ యూనివర్సిటీ అనేది అన్ని రకాల కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందని మనం డిస్కస్ చేసాం. లైక్ ఇంజినీరింగ్‌లో చూసుకోండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, హ్మ్. సీఎస్ఈ కానివ్వండి, సీఎస్ఈలో కొన్ని స్పెషలైజేషన్స్ ఏ అండ్ ఎంఎల్ కానివ్వండి, ఈ కోర్ సబ్జెక్ట్స్‌కి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ నుంచి వీళ్ళకేందంటే సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి స్పెషలైజేషన్స్ కూడా ఇవ్వటం జరుగుతుందనమాట. హ్మ్. అండ్ అలాగే ఈసీఈ కానివ్వండి, సివిల్, ఇంకా మనం మాట్లాడుకున్నాం ఏరోనాటికల్ ఇంజినీరింగ్, కరెక్ట్. అండ్ అలాగే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, హ్మ్. అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఫార్మా సైడ్ ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సంజయ్ గౌడవతి యూనివర్సిటీ. సో ఈ +2 కంప్లీట్ చేసుకొని ఏదైనా ఎంపీసీ ఆర్ బైపీసీ ఎలాంటి ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనేది స్టూడెంట్ చాయిస్. సో వీఆర్ ఆల్వేస్ వార్మ్ వెల్కమ్ ఫర్ దట్. యెస్. సో, ఫీ స్ట్రక్చర్ పిల్లలకి ఎంత వరకు ఫీజిబుల్‌గా ఉంటుందండి? అఫోర్డబుల్ బడ్జెటే ఉంటుందండి. సపోజ్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెన్ గానే మనం దాని గురించి ఏమి ఇది చేసుకునేది దాచేది ఏం లేదు, లేదు. దాచేదేం లేదు. సో 4 ఇయర్స్‌లో యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళకి ఆఫ్టర్ స్కాలర్‌షిప్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అన్ని రకాల స్టేట్స్ నుంచి పిల్లలు ఉండాలనే ఉద్దేశంతోటి మా చైర్మన్ సార్ కూడా తెలుగు స్టేట్స్ నుంచి ఎస్పెషల్లీ పిల్లలు ఉండాలని వీళ్ళకి ఏం చేస్తున్నారంటే డైవర్సిటీ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హుహు. ఈ డైవర్సిటీ స్కాలర్‌షిప్ అనేది ప్రతి స్టూడెంట్‌కి అంటే పర్సెంటేజ్ బేస్ అనేది లేకోకుండా హ్మ్. 60 వచ్చినా, 70 వచ్చినా, 90 వచ్చినా కూడా హ్మ్. అందరికీ డైవర్సిటీ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేసి 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్‌లో ఏదో సీఎస్‌సి, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఈసీఈ కానివ్వండి, ఇవి కంప్లీట్ చేసుకోవడానికి ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్‌తో కలిపి కూడా 10 లాక్స్‌లో కంప్లీట్ చేస్తుంది యూనివర్సిటీ. ఓకే. వావ్! అరౌండ్ అంటే ఇంక చిన్న చిన్న ఎక్స్‌పెన్సెస్ 10 టు అంటే 11 లాక్స్ ఇలా నైస్. వేరీ ఆఫ్ ద కోర్స్‌ని బట్టి, హ్మ్. బ్రాంచ్‌ని బట్టి ఉంటుందన్నమాట. హ్మ్. సో ఇలాగా ఓవరాల్‌గా కూడా అఫోర్డబుల్ బడ్జెట్‌లో 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. యెస్. సో, కెరియర్ అనేది ఇప్పుడు పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. డే అవునండి. బై డే ఇంప్రూవ్ అవుతా ఉంది స్ట్రక్చర్ అంతా గూడా. అవును. ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ అప్ అవుతామో తెలియట్లేదు. అవును. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఆన్ ది వేలో ఇప్పుడు చదువుతున్న వాళ్ళు గూడా ఇప్పుడు ఇది ఇంకా పాతదయిపోయింది. నెక్స్ట్ అప్‌డేషన్‌కి వెళ్ళాలి అన్న స్పీడ్ జనరేషన్‌లో మనం అందరం అవును. వెళ్తా ఉన్నాం అవునండి. కాబట్టి. సో, ఇలాంటి టైంలో సంజయ్ గొడవట్ లాంటి యూనివర్సిటీస్ ముందుకొచ్చి మేమున్నాము. యూ హావ్ థిస్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ డోంట్ వర్రీ అని చెప్పడానికి ఇప్పుడు మన ఈ ఇంటర్వ్యూ, ఈ పాడ్‌కాస్ట్ ఒక జిస్ట్ లాగా ప్రేక్షకుల కోసం. ఎక్సలెంట్ క్వెషన్ అండి యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఇక్కడ చూసుకుంటే సంజయ్ గౌడవతి యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్‌కి గూడా అంటే స్ట్రీమ్ వైస్‌గా పక్కకు పెట్టేసేయండి. హ్మ్. ప్రతి స్టూడెంట్‌కి గూడా ప్లేస్‌మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత క్రూషియలో మనకు తెలుసు. యాహ్! దానికి సంబంధించి ఏ విధంగా మెయింటైన్ చేసిందో మనం చెప్పాలి ఫస్ట్. హ్మ్. సో, ప్లేస్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్‌ని డెవలప్ చేయడం కోసం 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. హ్మ్. అంటే ఇందులోనే ఏంటి ప్లేస్‌మెంట్ సెల్ అని, నాలెడ్జ్ హబ్ అని, బిజినెస్ క్లబ్ అని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ అని, అండ్ ఎథ్నిక్ క్లబ్ అని హుహు. ఇలా 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. హ్మ్. దీనివల్ల యూజ్ ఏంటి? అంటే సైమల్టేనియస్‌గా 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఆర్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్‌తో పాటుగా ఈ క్లబ్స్ ప్రొవైడ్ చేయటం వల్ల స్టూడెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ప్లేస్‌మెంట్ సెల్ అని చెప్పి. హ్మ్. ఇప్పుడు ఈ ప్లేస్‌మెంట్ సెల్ ఏం చేస్తది? స్టూడెంట్‌కి సంబంధించిన ఇంటర్న్‌షిప్స్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి ఫోకస్ చేస్తది. అతని హ్మ్. నాలెడ్జ్ మీద. హ్మ్. సో, ప్రతి స్టూడెంట్‌కి గూడా ఇన్ని రకాల ఇంటర్న్‌షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం. ఆల్‌మోస్ట్ 20+ మాక్ ఇంటర్వ్యూస్ విత్ ద ఆహ్, రెస్పెక్టెడ్ కంపెనీస్ ఏదైతే మన కొలాబరేట్ అయిన కంపెనీస్ ఉన్నాయో ఆల్‌మోస్ట్ వావ్! 250+ కంపెనీస్‌తో ఉన్నాయో హ్మ్. 20+ మాక్ ఇంటర్వ్యూస్ నాట్ ఎ ప్లేస్‌మెంట్ ఇంటర్వ్యూ. యాహ్! దట్స్ వాట్ ఆ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసిన ఎగ్జాక్ట్‌లీ. పిల్లలకి ఇట్స్ లైక్ ఎందుకు వాల్యూ. ఇస్తున్నారు 20+ ఇంటర్వ్యూస్? హ్మ్. సపోజ్ ఒకటి నుంచి 10 ఇంటర్వ్యూస్ వరకు మనం కాలిక్యులేట్ చేసుకుంటే వన్ బై వన్ వెళ్ళే కొద్దీ ఇంటర్వ్యూయర్ ఏం అడుగుతున్నాడో అట్ ద సేమ్ టైమ్ ఇతను ఏం ఆన్సర్ చేస్తున్నాడో ఇతను కాలిక్యులేట్ చేసుకోగలడు. అనాలిసిస్ చేసుకోగలడు. హ్మ్. సో, పదో ఇంటర్వ్యూ తర్వాత ఏమవుతది? వాట్ ఐ హావ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. హ్మ్. సో, ఇలా 20+ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది ప్రతి స్టూడెంట్‌కి గూడా. హ్మ్. అండ్ దీంతో పాటుగా ఎథ్నిక్ క్లబ్ అనుకున్నాం. డ్రెస్సింగ్ స్టైల్ మీద ఫోకస్ చేస్తుంది. హ్మ్. అండ్ ఈవెన్ బిజినెస్ క్లబ్ కానివ్వండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ అనుకున్నాం. ఇందులో ఏంటి అంటే ఇక్కడ మనం రీసెర్చ్ అనేది స్టూడెంట్‌కి ప్రొవైడ్ చేస్తది యూనివర్సిటీ. హ్మ్. సపోజ్ ఏదైనా స్టూడెంట్ ఐడియాలజీ బావుంది. ఇతను దేని మీదన్నా వర్క్ చేయాలనుకుంటాడు. దానికి సంబంధించి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. హ్మ్. లేదు ఒక కంపెనీ అనేది డెవలప్ చేయాలనుకుంటున్నాడు. హ్మ్. ఓకే. లేదు ఎనీ యాప్ డెవలప్‌మెంట్, ఎనీ కోర్స్, ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ ఇలా ఉంటాయి. హ్మ్. దానికి సంబంధించి అది ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వాలన్నా దాని మీద వీళ్ళకి ఆ క్లబ్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో, ఇలా ప్లేస్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్‌కి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అండ్ ఈవెన్ ప్లేస్‌మెంట్ సెల్‌లో మనం ఇందాక డిస్కస్ చేసినట్టండి. ఇప్పుడు నౌ-ఏ-డేస్ చూసుకుంటే చాలా మంది ఇంటర్వ్యూకెళ్ళి కూడా బ్యాక్ ఆఫ్ అవ్వడం రీజన్ మనకి ఎక్కువ శాతం కనబడుతుంది ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్.
దీని మీద ఫోకస్ చేయడానికి మీడియా పాయింట్ అనేది మెయింటైన్ చేస్తుంది యూనివర్సిటీ. ఇప్పుడు ఈ మీడియా పాయింట్ ద్వారా ఏమైపోద్దంటే వీళ్ళు 4 years లో ఆల్మోస్ట్ 20 to 30 సెమినార్స్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ ముందు ఇవ్వడానికి స్టూడెంట్ రెడీ చేస్తుంది యూనివర్సిటీ. అలాంటప్పుడు ఏమైతే 1-2 ఇంటర్వ్యూస్ ఇతను తడబడ్డా కూడా అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. అప్ టు 30th వరకు ఇతను చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా డయాస్ఫియర్ అనేది పోతుంది, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేర్చుకోగలుగుతాడు. కమ్యూనికేషన్ వైజ్ గా కూడా ఇతను డెవలప్ చేయడం అవకాశం ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటుగా కూడా కరికులం లో కూడా చేంజెస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఇందాక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనుకున్నాం లేదా సిఎస్సి అనుకున్నాం, దీనితో పాటు డ్యూయల్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లోనే. అంటే సపోజ్ ఇప్పుడు సిఎస్సి చేసే స్టూడెంట్ సిఎస్సి చదువుతున్నాడు, తనకి ఏరోనాటికల్ లో కూడా సిఎస్సి వాళ్ళకి జాబ్స్ ఉంటాయి అండ్ సిఎస్సి వాళ్ళకి మేనేజ్మెంట్ లోనే జాబ్స్ ఉంటాయి. సపోజ్ సిఎస్సి చేస్తూ ఏరోనాటికల్ మీద ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకోండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి 6 months సర్టిఫికేషన్ కోర్స్ అండ్ క్రాష్ కోర్స్ లాగా వీళ్ళకి నేర్పించి డ్యూయల్ స్పెషలైజేషన్ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఈవెన్ ఏరోనాటికల్ వాళ్ళకి బీబీఏ మీద ఏదైనా నాలెడ్జ్ కావాలి, బీబీఏ ప్రోగ్రామ్ మీద వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఇలాగ డ్యూయల్ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. దీనితో పాటు రెస్పెక్టెడ్ ప్రోగ్రామ్స్ కి సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తుంది యూనివర్సిటీ. సపోజ్ సిఎస్సి తీసుకోండి, కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, C++ ఇట్లా కొన్ని అండ్ అలాగే కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఆర్ అని, శాప్ అని, అబాప్ ఇలాంటి పైథాన్ కానివ్వండి ఇట్లా. సో ఇలాగా ప్రతి స్టూడెంట్ కి 2 to 3 లాంగ్వేజెస్, 3 to 4 సర్టిఫికేషన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇన్ని రకాలుగా సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది, బట్ యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్. సో ఎప్పుడైతే మనం నేను ఒక మంచి గోల్ పెట్టుకున్నాను అంటే అయిపోదు, దానికోసం మనం కష్టపడాలి. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న స్టఫ్ అంతా మనం తీసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం మంచి గోల్ రీచ్ అవుతాం, మంచి జాబ్ లో సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. అరే సింపుల్ థింగ్ ఏంటంటే మనం మంచి ప్లేస్మెంట్, మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు మాటల్లో కష్టపడాలి అని అన్నారు. అవునండి. కష్టఫలి అన్నది పాత నానుడండి. ఇంకెక్కడ కష్టం, క్రిస్టల్ క్లియర్ గా ఇన్ని ప్రొవైడ్ చేసి పెట్టారు. ది ఓన్లీ థింగ్ ఇస్ దే హ్యావ్ టు స్టెప్ ఇన్ అండ్ గ్రాబ్ ఇట్ దట్ సైడ్. సో క్లెవర్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. మీరు చూస్ చేసుకున్న కాలేజో యూనివర్సిటీయో ఆల్రెడీ డిసైడ్ చేసేస్తుంది యు ఆర్ గోయింగ్ టు బి సమ్వేర్ ఆఫ్టర్ దిస్ వన్, బికాస్ కెరియర్ పాత్ ఫిక్స్ చేస్తుంది. మీరు కరెక్ట్ పాత్ లో ఉన్నారు అని అంటే మీరు గోల్ కొట్టేసినట్టే. సో క్లెవర్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తున్నానో బ్రహ్మ గారు చెప్తున్నారనో కాదు, మీరు కూడా సంజయ్ గొడవట్ యూనివర్సిటీ గురించి గూగుల్ చేయండి, వీడియోస్ చూడండి. బెస్ట్ ఆపర్చునిటీ మీకోసం ఎదురు చూస్తున్నప్పుడు గ్రాప్ చేసుకోండి, బికాస్ ఇట్స్ అ హాట్ కేక్. హీ ఆల్రెడీ సెడ్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే. Thank you so much for joining us today. Thank you.